ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఇది ఇప్పుడే విను, ఒక గంటలో ఆశ్చర్యపోయే సంఘటన నీ జీవితంలో నీ బాబా జరిపించబోతున్నారు. అవునమ్మా, నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా. నీ బాబా నీ జీవితంలో ఏం జరిపించబోతున్నారో, ఎలాంటి సంఘటన జరిపించబోతున్నారో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈరోజు నా ఈ వాక్కును వినాల్సిందే. వదులుకోకుండా జాగ్రత్తగా విను బిడ్డ. నీ ఇంట నువ్వు మునుపెన్నడూ చూడని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని నీకు జరిపిస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నీకైనా ఒక మంచి సంఘటనని నీ జీవితంలో జరిపించబోతున్నానమ్మా. అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది ఎక్కడున్నా సరే జాగ్రత్తగా విను చాలు. తప్పకుండా నీ జీవితం మారుతుంది. నీ బాబానే అన్నిటినీ మారుస్తాను కదా. ఇదిగో, ఇప్పుడు నీ మనసులో నువ్వు ఎంతో ఆశగా, ఎంతో ఇష్టంతో ఏదైతే జరగాలి అని చెప్పి ఆశపడుతున్నావో, ఏదైతే నీకు కావాలి అని అనుకుంటున్నావో అది అచ్చు అలానే జరిపిస్తాను. జాగ్రత్తగా నీ బాబా చెప్పేది ఆఖరి వరకు వినమ్మా. నిన్ను రక్షించుకోవడానికే కదా నీ బాబా ఉన్నది. మరి నిన్ను నడి సముద్రంలో వదిలేస్తాను అని ఎలా అనుకుంటున్నావు? నిన్ను వదలను. నిన్ను ఎప్పుడూ కూడా నా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. నీ జీవితాన్ని నేను మారుస్తానమ్మా. నీ జీవితాన్ని స్వచ్ఛంగా, అందమైనదిగా మార్చే బాధ్యత ఒక తండ్రిగా నాది. నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు నీ జీవితంలో జరిపిస్తాను. అసలు ఇది నా జీవితమైన బాబా, ఇంతలా మార్పు వచ్చింది అని నువ్వు ఆశ్చర్యపోయేంతలా నీ జీవితం ఉంటుంది. అంత బ్రహ్మాండంగా, అత్యద్భుతంగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఎలా అయితే నువ్వు నీ జీవితం ఉండాలి అని ఇన్నాళ్ళు కలలు కంటూ వస్తున్నావో, ఆ జీవితాన్ని నీ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. ఇక నీ మనసులో ఉన్న భయం, ఆందోళన అన్నీ కూడా దూరంగా విసిరిపడేసే. వాటి వల్ల నువ్వు ఇంకాస్త ఇబ్బంది పడుతున్నావు తప్పితే వాటి వల్ల ప్రయోజనమే లేదమ్మా. అందుకే వాటన్నిటిని దూరం పెట్టు. పూర్తిగా నువ్వు నాపై నమ్మకం ఉంచు చాలు. నిన్ను ధైర్యంగా ఉంచడానికి ఏం చేయాలి అనేది, ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా నేను చెబుతాను. నువ్వు నాపై కాస్త నమ్మకంతో విన్నావంటే చాలు. నీ కలలన్నీ కూడా నిజం చేసి నీకు నచ్చిన వాళ్ళందరినీ కూడా నీ దగ్గరికి చేస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని మార్చి బంగారుమయం చేస్తాను. నువ్వు ఆశ్చర్యపోయేంతలా నీ జీవితాన్ని పూర్తిగా నేను చక్కదిద్దుతాను. ఇది అక్షర సత్యం. నేను చెప్పినట్లే జరుగుతుంది. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. దానికోసంగా నువ్వు పూజలు, పునస్కారాలంటూ ఖరీదైనవి ఏవీ చేయవలసిన అవసరం లేదు. ఇవి చేస్తేనే నా బాబా నన్ను మెచ్చుకుంటారు అని నువ్వు నా కోసంగా అప్పులు చేసి హంగు ఆర్భాటాలతో పూజలు చేయాల్సిన అవసరం లేదమ్మా. కేవలం నాపై నమ్మకంతో ఒక్క పువ్వు సమర్పించినా చాలు, నీ బాబా పొంగిపోతారు తల్లి. అవును, నీ దగ్గర ఏది ఉంటే అదే నాకు మనస్ఫూర్తిగా సమర్పించు. ఒక్క గ్లాసు నీళ్ళైనా సరే నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను. లేని వారికి సహాయం చేయమ్మా చాలు, నేను నీకు సాయం చేస్తాను. నీకు ఎప్పుడూ కూడా నేను మనులు, మాణిక్యాలు అడగడం లేదు. వజ్ర వైడూర్యాలు నాకు అవసరం లేదు. ఈ ఫకీరుకు కావాల్సిందల్లా ఎప్పుడూ ఒక్కటే, అది నీకు తెలిసిందే. నా బిడ్డ ఎప్పుడూ కూడా శ్రద్ధ, సబూరితో నన్ను మనస్ఫూర్తిగా సేవించడమే. ఈ ఫకీరుకి ఇది చాలమ్మా.
తృప్తిగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మంచిగా మారుస్తాను. అలానే మిగతా బిడ్డలకి సాయం చేయడం, ఇవి ఉంటే చాలదా చెప్పు నీ జీవితాన్ని నేను మార్చడానికి? ఇంతకు మించి నా బిడ్డ నుంచి నేను కోరుకునేది ఏదీ లేదు. ఇక జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను జరిపిస్తాను. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సరే సహాయం చేయడానికి ఎవ్వరూ లేరని దిగులు పడకు. నీ బాబా ఎప్పుడూ కూడా ఉంటారు. నీ చెయ్యి విడిచి ఎక్కడికి వెళ్ళనమ్మా. ఇలా చూడు, నీ జీవితంలో కొన్ని నిజాలు, అలానే కొంతమంది నిజస్వరూపాలు కూడా నీకు తెలియాలని నీడల నీ వెంటే నేను వస్తున్నాను. వారి స్వభావం గురించి నీకు చెబుతూనే ఉన్నాను. కొన్నిసార్లు నువ్వు నన్ను గుర్తిస్తున్నావు, మరికొన్నిసార్లు ఏమీ పట్టి పట్టనట్టుగా అలానే వెళ్ళిపోతున్నావు. ఇలా చూడు బిడ్డ, ఏదో ఒకలా నువ్వు గ్రహించాలమ్మా. అవసరమైనప్పుడల్లా నీకు సందేహాలు నేను పంపుతూనే ఉన్నాను కదా, వాటిని కాస్త గమనించు చాలు. నిర్లక్ష్యంగా ఉండకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నువ్వు నమ్మకుండా జాగ్రత్తగా ఉండు. బంధాల్ని తెంచుకోమ్మా అని నేను చెప్పడం లేదు. అందరితో మాట్లాడు, అందరితో మంచిగా ఉండు, మోసపోవద్దు చాలు. ఈ ఒక్కటే నీకు నేను పదే పదే చెబుతున్నాను. మంచిగా మాట్లాడినంత మాత్రాన అందరూ మంచివాళ్ళు అయిపోరు కదా. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే అన్నీ మారుతాయి. లేదంటే తేలికగా నిన్ను మోసం చేయడానికి ఎంతోమంది నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవి నువ్వు కొంతమందిని కనిపెడుతున్నావు, మరికొందరిని నమ్మేస్తూ మోసపోతున్నావు. అందుకే నేను చెబుతున్నాను, జాగ్రత్త. నీకు ఆపద వస్తుంది అని తెలియగానే నీ ముందు నేను నిలబడతాను. నీకు ఒక రక్షణ కవచంలా మారుతాను. నువ్వు చెడు మార్గంలో నడవకుండా, చెడు మాటలను మాట్లాడకుండా ఉండేలా నేను ఎప్పుడూ నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. చిన్నపిల్లల్లాంటి మంచి మనసు నీది. ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతున్నావు. కాబట్టే నీకు చెడు చేయాలని చూసేవారిని అడ్డుకుంటాను. నీకు చెడు తలపెట్టాలని ఆలోచించేవారిని నాకు వదిలేసే. నువ్వు ప్రశాంతంగా నిశ్చింతగా ఉండు. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళి నీ జీవితాన్ని మారుస్తాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నా బిడ్డకి ఏదైనా ఆపద వస్తే ఒక తండ్రిగా నేను కాకుండా ఇంకెవరు ముందుకు వస్తారు? ఇంకెవరు సాయం చేస్తారు చెప్పు? నేనేం ఊరినే చేయడం లేదులే అమ్మా. నీ మంచి మనసుకి నేను ఇచ్చే గొప్ప బహుమతి నీది. నీది ఎంతో మంచి మనసు కాబట్టే నేను ఇంతలా నీకు సాయం చేస్తూ ఉన్నాను. నీకు దానం చేస్తున్నాను. వాగ్దానం కాదు తల్లి, ఇది మంచి మనసుకు నువ్వు గెలుచుకుంటున్న బహుమతి. అవునమ్మా, ఇంత మంచి మనసున్న నా బిడ్డల జోలికి ఎవరైనా వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలిసేలా చేస్తాను. అసలు నీ బాబా అంటే ఏంటో కూడా వారు అతి త్వరలోనే స్పష్టంగా తెలుసుకుంటారు. నువ్వు ఒంటరివని, నీ వైపు ఎవ్వరూ కూడా లేరు అని వాళ్ళు విర్రవీగుతున్నారు కదా. ఇక వాళ్ళ ఆటలు ఏవీ కూడా సాగనివ్వనులే. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి కాదు. నీకు తోడుగా పక్కబలంగా నీ సాయి తండ్రి ఎప్పుడు ఉన్నారు అని ఆ విషయం వాళ్ళకి తెలియక నీతో అలా ప్రవర్తిస్తున్నారు. నేను నీ వెంటే ఉన్నాను అని వాళ్ళకి తెలిసేలా చేస్తాను. వాళ్ళకి తెలియదు. అదే తెలుసుంటే నిన్ను ఇబ్బంది పెడతారా చెప్పు? నీ వెనుక బ్రహ్మాండ నాయకుడైన ఈ బాబానే నీ వెంట ఉన్నారని తెలిసే రోజు అతి దగ్గరలోనే ఉంది. భయపడకు, నేనున్నాను కదా, నిశ్చింతగా ఉండు. నేనుండగా నా బిడ్డకి ఏదీ జరగనివ్వను. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరు ఏంటో తెలుసుకో. చాలా సమయం ఉంది తల్లి, జాగ్రత్తగా ఉండు. కష్టాలన్నీ కూడా ఫలించబోతున్నాయి. కష్టాల ఊబిలో కూరుకుపోయిన నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను. అలానే నీ ప్రశాంతతను పోగొట్టాలనే వారికి నేను బుద్ధి చెబుతాను. నా బిడ్డవైన నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను. మంచి జీవితాన్ని నీకు నేను అందిస్తాను. నీ చుట్టూ ఉన్నవారిలో కొందరు
నిన్ను మోసం చేయాలని అనుకుంటున్నారు. అలానే కొంతమంది నిన్ను మోసం చేసి నవ్వుకుంటున్నారు. అదే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అదే పనిగా వాళ్ళు పని పెట్టుకొని నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. దిగులు పడకు, వాళ్ళందరినీ కూడా సరిచేస్తాను. అందరికీ బుద్ధి చెబుతాను. అందరినీ సరిచేస్తాను. నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ కలిగిన నీకు ఎప్పుడూ మంచే జరుగుతుందమ్మా. నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలు నీ చెవిన పడేలా చేస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు స్వయంగా అందిస్తాను. ఆలస్యమైనా సరే అది ఖచ్చితంగా నిన్ను చేరుతుంది. బిడ్డా, ఆలస్యం అమృతమని తెలుసుకో. గొప్ప వరాలను నీకు నేను అందిస్తాను. నమ్మకంతో ఉండు. అంతా కూడా శుభమే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దమ్మా. నీకైనది స్వయంగా నీ చెంత చేరుస్తాను. ఆ బాధ్యత నాదే కదా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, కన్నీరు పెట్టుకుంటే ఏది కూడా మారదు అని తెలుసుకో. అలాంటప్పుడు ఎందుకు నీకు ఆ కన్నీరు చెప్పు? పూర్తి నమ్మకంతో ఉండు. అప్పుడే నీ జీవితం బంగారమయమవుతుంది. నిశ్చింతగా ఉండమ్మా. నీ బాబా చెప్పినట్లుగానే నీ జీవితాన్ని మారుస్తాను. అది కూడా నీకు నచ్చినట్లుగానే, నువ్వు ఆశ్చర్యపోయేంతలా. ఎవరైతే నిన్ను తక్కువ చేసి ఇక నీ జీవితం ఇంతే అని వేళాకోళంగా మాట్లాడారో, ఇక వాళ్లే నిన్ను చూసి సిగ్గుపడేంతలా నీ జీవితాన్ని గొప్పగా మార్చబోతున్నాను. నువ్వు అందరి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతికే రోజులు రాబోతున్నాయి తల్లి. ఇక ఏమాత్రం కంగారు పడకుండా నిశ్చింతగా ముందుకు వెళ్ళు. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుతాను. అలా చేసి నీ బాబా నీతోనే ఉన్నారు అని నేను నిరూపించుకుంటాను తల్లి. ఇక భయపడకమ్మా, కంగారు పడకు. ఏం జరిగినా సరే నా బాబా ఉన్నారు అని సంతోషంగా ముందుకు వెళ్ళు. నీ బాబా ఎప్పుడూ నీ వెంటే ఉంటారు కదా, హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, బాబాగారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చేశారు. బాబాగారు ఎప్పుడూ చెప్పేది తన బిడ్డలందరికీ ఒక్కటే, నా కోసంగా ఖరీదైన పూజలు అప్పు చేసి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. శ్రద్ధ సబూరితో ఉంటూ ఇంకొంతమంది నా బిడ్డలకి సహాయం చేయండి అని ఇదే అందరికీ కూడా బాబాగారు బోధిస్తూ ఉంటారు. అదే ఈ సందేశంలో కూడా చెప్పారు. ఇతరుల నుంచి మనం ఏమాత్రం ఆశించకుండా మన చేతిలో ఉన్నది ఇతరులకి సాయం చేస్తే చాలు. బాబాగారు ఆ సాయాన్ని 1,000,000 రెట్లుగా మనకి మళ్ళీ తిరిగి పంపిస్తారన్నమాట. కాబట్టి బాబాగారు చెప్పే మాటల్ని అర్థం చేసుకోండి. బాబాగారు చెప్పిన దారిలో నడిచారు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. స్వయంగా మన బాబానే మారుస్తారు. విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.